అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ శాతం 100% జరగాలని కోరుకుంటున్నాను. ఎలాగైతే మనము ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసినప్పుడు పేరెంట్స్గా మనము 100కి 100 మార్కులు తెచ్చుకోవాలనేసి ఆలోచిస్తుంటాము. ఇక్కడ అదేవిధంగా మనము మన పరీక్ష మనకి రాసుకుంటున్నాము. అంటే మనకు పోలింగ్ శాతం అనేది 100% జరిగేటట్టు మనం కృషి చేద్దాం. అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓటింగ్ వేద్దాం. ఓటర్స్ ఎంత ఉన్నారో పర్సంటేజ్ అంతమంది వాళ్ళ యొక్క తమ ఓట్లను ఉపయోగించవలసింది కోరుకుంటాను. ఓటు గురించి కొంతమంది ప్రముఖులు కొన్ని మాటలు చెప్పారు. మొదటగా తీసుకుంటే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మొదటగా పోరాడి రాజులు అవుతారో అమ్ముడుపోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉందనేసి మన అంబేద్కర్ గారు చెప్పారు. నెక్స్ట్ మనకు అబ్రహం లింకన్ గారు తనదైన శైలిలో ఏం చెప్పారంటే, బుల్లెట్ కంటే బ్యాలెట్ అనేది బలమైనది అబ్రహం లింకన్ గారు చెప్పారు. ఈ విషయాలు మనం అన్నీ చూసుకుంటే ఓటు అనేది మనకు ఎంత ముఖ్యమైనది అనేసి, ఓటు ఖరీదు నోటుతో కాదు, 5 ఏళ్ల మన పిల్లల భవిష్యత్తు అని ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఓటు వేయకపోతే ఏమవుతుందిలే, నిర్లక్ష్యం వద్దు. ఒక ఓటే కదా అని అనుకోవద్దు. ఒక ఓటే ప్రజాస్వామ్యం బలం. ఓటేయకుండా మంచి భవిష్యత్తు మీరు ఎలా కోరుకుంటారు? ఓటు వేయకుండా మీ భవిష్యత్తు మీరు కోరుకోలేరు. ఈ యొక్క నిర్లక్ష్యం గురించి మన తెలుగు రచయిత శ్రీశ్రీ గారు తనదైన శైలిలో కొన్ని మాటలు చెప్పారు. ఏం చెప్పారు అంటే, మొదటగా ఆయన చూసుకునే ఆయన శైలి ఎలా ఉంటుందంటే, ఒకసారి చూసామంటే ఓటు గురించి ఆయన నిర్లక్ష్యం గురించి చూసుకుంటే, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని కదలకుండా అలా ఒక చోట ఉండిపోవద్దు అని చెప్పారు. ఇంకా ఆయన చెప్పారంటే, మనము మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది మన యొక్క ఓటింగ్ పోలు. మార్నింగ్ అంటే నువ్వు పడుకునే పరుపు నిన్ను చేతులించుకో ముందే బద్ధకాన్ని వదిలేసి నువ్వు ఓటు వేయడానికి, మీ పిల్లల భవిష్యత్తుని నిర్ణయించడానికి ఒక సంకల్ప దృష్టితో, ఒక మంచి ఆశయంతో ఓటుని వేసి మీ పిల్లల భవిష్యత్తుకి గ్యారంటీ కల్పించండి. ఓటింగ్ శాతాన్ని పెంచండి. ప్రతి ఒక్కరూ ఓటింగ్ చేసేటప్పుడు 3 రోజులు సెలవు ఉంది అనేసి మీరు వేరే ప్రాంతాలు వెళ్ళడం అలాంటి కాకుండా ఓటు వేయడానికి మనస్ఫూర్తిగా మీరు ఓటింగ్ని పర్సెంటేజ్ పెంచడం చేయండి. అంతేగాని ఆ ఓటింగ్ మళ్ళీ వేద్దాం అనేసి ఎండాకాలం ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఎండ ఉంది అనేసి అలసట ఒక్కరోజు ఏం కాదు. ఆ ఒక్కరోజు మీరు నిర్లక్ష్యం చూపించారంటే 5 సంవత్సరాలు మీ పిల్లల భవిష్యత్తు అనేది కోల్పోతారు. జాగ్రత్తగా మీ యొక్క మీ ఆలోచనల్ని ఒక దగ్గర పెట్టి ఓటింగ్ పర్సంటేజ్ని ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశ దిక్సూచిగా చూసేటట్టు చూడండి. ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ అనేది ఎంత పర్సంటేజ్ మనం పెంచగలుగుతున్నాము అనేది ఆలోచించి ఓటింగ్ పర్సంటేజ్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.